రాజకీయం కోసం చేయలే. ఆయన మాదిరి ఆయన దీనికి ఏదో జనాగ్రహ దీక్ష అట్లాంటివి పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బెంచ్ సర్కిల్లో ఇవి చేయలే. అలాగే ఢిల్లీకి పోయే జనాగ్రహ ఏదో దీక్ష పేరు పెట్టాడు, ఏమో ఏది నవనిర్మాణ దీక్షను, ఇంకోటి ఢిల్లీకి పోయి బ్లాక్ డ్రెస్లు వేసుకుని అక్కడ కూర్చొని మోడీని తిట్టి దానికి కోర్టు పెట్టి చేయలే. దావోస్కు స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళి కంటిన్యూస్ పోయి నేను ప్రపంచానికి మార్గదర్శనం చేస్తాను ఆయన మేమేం చేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఈ రాష్ట్రంలో ఆయన తన ఎంతవరకు ప్రజలు తనకు ఇచ్చారో మ్యాండేట్ దాన్ని ఫుల్లెస్ట్ దీనికి వాడుకుంటూ అక్కడ ఏమేం చేశారో మన రాష్ట్ర ప్రజలకు తెలియాలి, బయట ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో ఇచ్చేశారు. అందులో ఏది ఆయన చేసిన షోకేస్ చేసిన దాంట్లో ప్రతిదీ ప్రూవ్ అయినవి, నడుస్తున్నవి, భ్రమలు క్రియేట్ చేసేవి కాదు, అభూత కల్పనలు కాదు. సో ఇప్పుడు ఖర్చు అంటే దీనికి మించి 10 100 రెట్లు పోలవరం బస్సులు వేసింది ఎంత 100 కోట్లు అయినట్టుంది నాకు తెలిసి. జయం చంద్రన్న అని ఆ రోజు పాటలు పాడినా తీసుకుపోయినా ఏమి కానీ పోలవరం ఒక గేట్ ఎత్తేదానికి ఒక గేటు పెట్టిన దానికి ఆయన ప్రాజెక్ట్ పూర్తయినంత అలా వచ్చేసారు. ఇప్పుడు ఏమట్లాంటి జరగట్లా. మరి ఎందుకు అంత వాళ్ళ ఆక్రోశం? చంద్రబాబు తన పంతం చూసుకోవచ్చు కదా. ఆయన ఎందుకు చెల్లెలకు అన్యాయం రోడ్డు మీద పనిచేశాడు ఇవి చేశాడని ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ప్లస్ ఆయన మాటతో సహా తనేమంటున్నాడో వాళ్ళ పార్టీ ఏమంటుందో అవే ఈ నోట్లోకి ఎట్లా వచ్చాయి? వాటికి ఆయన ఆన్సర్ ఇవ్వాలిగా. ఏ ఒప్పందం కుదిరింది? ఏబిఎన్ రాధాకృష్ణ కంటిన్యూస్ ఏ రకంగా మానిటర్ చేస్తున్నాడు? వాళ్ళ పేపర్లో ఎందుకు అంత కవరేజ్ వస్తుంది? సడన్గా ఈ మాటలన్నీ ఎట్లా వచ్చాయి? వీటన్నిటికీ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. మాకు సంబంధం లేదని ఒక పక్కంటూ ఇదే రాజకీయాల్లో నిర్ణయించేట్టు నిర్దేశించేట్టు వీళ్ళ కుటుంబం దానికి సంబంధించి బయట ఎందుకు మాట్లాడాలా? మరి అంత సీనియర్ నాయకుడు కదా, ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఏదో సొల్లువాగుడు ఏదో అంటుంటారు. అక్కడ ఎవరన్నా వాళ్ళు ఉండి విన్నారా, వాళ్ళు ఉండి చూసారా? ఎవడన్నా ఆ ఛానల్కి కానీ దాన్ని నమ్ముకొని నడుస్తున్న టీడీపీకి కానీ లేదా ఆ పేపర్కి కానీ రాధాకృష్ణ పేపర్ లేదా దాన్ని నమ్ముకొని నడుస్తున్న టీడీపీకి కానీ వాళ్లకు అసలు ఈ రాష్ట్రానికి ఏం కావాలా, ఈ ప్రజలకు ఏ ఇష్యూస్ దాని మీద డిస్కస్ చేయాలి, దాని మీద మా లైన్ ఇది మీ లైన్ ఇది అని అడిగేది లేదు. అందువల్ల ఏదో ఒక అభూత కల్పన క్రియేట్ చేసి వేసేయడం, దాని మీద ఇంకా డిస్కషన్ స్టార్ట్ చేయడం, దాని మీద వాళ్లే ఖండనలు ఇవ్వడము, దాని మీద వాళ్లే ఛాలెంజ్లు ఇవ్వడం, వాళ్ళకి ఇది మామూలుగా సహజం. 2 రోజులు డైవర్ట్ చేయాలని చూస్తుంటారు వాళ్ళు. అంటే దాంట్లో ఎవరు వెళ్ళారమ్మా? ఎవరమ్మా? అవును, ఎవరు గూడూరు ఎమ్మెల్యే కావచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే వివిధ కారణాల్లో కృష్ణదేవరాయలు గారికి సంబంధించి అయితే చెప్పారు నరసరావుపేట బీసీకి ఇవ్వాలని అనుకున్నాను. ఆయన తను అక్కడే ఆయన అట్లనే ఆయనకు అన్యాయం లేదు గుంటూరు వెళ్ళమని చెప్పారు. అందరికి తెలిసింది, మీ మీడియాలో వచ్చింది. ఆయన కూడా చెప్పారు, ఆయనకు అది ఇష్టం లేదు, నేను అక్కడే కావాలన్నారు. తర్వాత ఇంకా ఒకసారి ఆ నిర్ణయం తీసుకున్నాక అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం అవుతుంది. దానికి మేమెట్లా కామెంట్ చేస్తాం? అలాగే ఇంకెవరు చిన్నవి ఎక్కడన్నా వాళ్లకు కావాల్సినవి రాలేదనో వ్యక్తిగతమైనవి ఎప్పుడు ఉంటాయి. దాన్ని ఇది చేయడానికి ట్రై చేస్తాం, నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాం, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం, అందరినీ కలుపుకోవడానికి ట్రై చేస్తాం. కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు. ఏ రాజకీయ పార్టీ అయినా నిన్ననే మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినట్టున్నారు, ఎప్పుడో ఒకసారి తప్పవు ఎలక్షన్లు వచ్చే కొద్దీ. యాజ్ ఇట్ ఈజ్ అందరినీ అదే టీంను పెట్టుకుని పోవడం అనేది కుదరదు. కొన్ని మార్పులు జరుగుతాయి, బాధ్యతలు మారుస్తారు. అవి నచ్చని వాళ్ళు కొంతమంది వాళ్ళ అసంతృప్తిని ఇంకో రకంగా వ్యక్తం చేయొచ్చు, అది సహజం. అయితే మా వైపు నుంచి మేము ముందే మొదలు పెట్టినందులో వీఆర్ కాన్ఫిడెంట్. మేము ఒక క్లియర్ డస్ట్ అంతా సెటిల్ అయ్యాక 175 టీమ్ ప్లస్ 25 ఎంపీ టీంతో పర్ఫెక్ట్గా దిస్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు, దిస్ ఈజ్ వైఎస్ఆర్సీపీ, దిస్ ఈజ్ హిజ్ టీమ్ అనేది ప్రజెంట్ చేయగలము. ప్రజలు జడ్జ్ చేసుకోవడానికి కన్ఫ్యూజన్ లేకుండా ఒక పర్ఫెక్ట్ పిక్చర్ ఇస్తున్నాం. వేరే అక్కడ పొత్తు ఎవరో ఇంకా తెలియదు. సీట్లు 70 అంటారు, నేను 30కి మించి ఈయనన్నాడు అంటారు. 70 ఐడెంటిఫై చేసినవి ఇచ్చాడు, అవన్నీ పక్కన పడేశారంటారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రెడ్డి. ఇవి కాకుండా ఎవరెవరికి ఏం ప్రామిస్ చేశారో తెలియదు. ఓట్లు చేర్చడానికి కాంగ్రెస్ వాళ్ళని ఎక్కడ పెట్టి వీళ్ళు డమ్మిలు పెడతారో తెలియదు. వీళ్ళ వాళ్ళనే కొంతమంది 3 పార్టీలు ఎట్లా సర్దుతాడో తెలియదు. వాళ్ళది ఉంది ముందు. రానున్న రోజుల్లో రోజు కొట్టుకుంటుంటే మీకు న్యూస్ అక్కడ ఎక్కువ దొరుకుతుంది. నాకంటే ఎందుకుంటాయమ్మా? చెప్పాం కదా, ఫైనల్ ఎలక్షన్లకు పోయే ముందు ఇది మార్పు అంటే అది మార్పు, చెప్పలేదంటే ఉండనట్టు. ఏదైనా నేను అంటున్నది ఏంటంటే 175 మందికి పర్ఫెక్ట్ టీం సెలెక్ట్ చేసి
పెట్టే ఆలోచన సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి మొదలైంది.